నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను మీ అందరికీ తెలుసు. ఇది మనం రెగ్యులర్గా లాంచ్ చేసి దాదాపు ఒక 1 year అయింది. ఇప్పుడు మనము ఏ డైరెక్షన్లో ఉన్నాము అని ఒక చిన్న విశ్లేషణ. ఎందుకంటే మార్కెట్లో డైరెక్షన్ తెలియకుండా మార్కెట్లో కొన్ని లక్షలు కాదండి, కొన్ని కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇది మీ అందరికీ తెలుసు. బట్ పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి రీజన్ వచ్చి, ఎంతోమంది నన్ను గత 4 సంవత్సరాల నుంచి, సార్ మీరు రెగ్యులర్గా నిఫ్టీలో చేస్తూ ఉంటారు కదా, మాకు కొద్దిగా డైరెక్షన్ మాకు చెప్పండి సార్ అని అడుగుతుంటే, రీసెంట్గా ఒక 1 year ముందు లాంచ్ చేశాను. దాదాపు వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. అంటే ఈ డైరెక్షన్ లాంచ్ చేసిన తర్వాత చాలామందికి మైండ్ వచ్చి ఒక రిలాక్స్ అయిందండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఏది అని చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ప్రతిసారి నేను పాయింట్స్ వచ్చింది కూడా చూపిస్తాను. ఈసారి కొద్దిగా నెక్స్ట్ టైం చూపిస్తాను. బట్ లాస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ వచ్చి 8,500 పాయింట్స్ దాకా ప్రాఫిట్లో ఉన్నాం మనము. అది ఇప్పుడు అట్ ప్రజెంట్ మనము ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఎప్పుడు ఎంట్రీ లాంగ్ తీసుకున్నామా షార్ట్ తీసుకున్నామా అని చాలా క్లియర్గా చూద్దాము. చూడండి, ఇప్పుడు మనం వచ్చి అంటే 22వ తారీఖు అండి, అంటే నిన్న, అంటే థర్స్డే రోజు మనకి ఒక ఎంట్రీ వచ్చింది. మనం చూద్దాము. ఇప్పుడు ఆ ఎంట్రీ వచ్చి థర్స్డే రోజు, ఇది థర్స్డే రోజు ఎగ్జాక్ట్గా మనకి 3:01 వచ్చిందండి మన ఎంట్రీ ప్రైసు. ఫస్ట్ మన ఎంట్రీ ప్రైస్ వేసేసుకుందాము. అది మన ఎంట్రీ ప్రైస్ వచ్చి చూడండి, ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ ప్రైసు కరెక్ట్గా 3:01 నిమిషానికి ఇచ్చాను. పర్ఫెక్ట్గా మనం ఆ లైన్ కూడా వేసుకుందాము. ఎగ్జాక్ట్గా వచ్చి 3:01 ఇచ్చాము. బట్ ఎన్ని గంటలకి యాక్టివ్ అయిందని చూద్దాము. 24,639.90. డెసిమల్ కూడా ఇంపార్టెంట్ అండి. అది ఎగ్జాక్ట్గా మనము పర్ఫెక్ట్ మనం వచ్చి 24,639 అనేది 3 గంటలకండి ఎగ్జాక్ట్గా మనం లాంగ్ ఇచ్చాము. చూద్దాము లాంగ్ కరెక్ట్గా అదేలాగా సెకండ్ అక్యుములేషన్ కూడా మనం ఎక్కడ ఇచ్చామంటే 24,479 ఇచ్చాము. ఏదైనా ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయిన తర్వాతనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్. 24,479 అది చూద్దాము. చూడండి, ఈ డైరెక్షన్లో ఉండే ఒక పెద్ద ఇది క్లారిటీ ఏంటంటే, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు 500 పాయింట్స్ మనకు వస్తుందండి. లాస్ వచ్చినప్పుడు 200 పాయింట్స్ అలా లాస్ వస్తుంది. బట్
ఇప్పుడు మనం యాజ్ ఆన్ దాదాపు లాస్ట్ ఇయర్ జూన్లో లాంచ్ చేసాము. ఇప్పుడు 11 మంత్స్ అయింది. 8,500 పాయింట్స్ మనం ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాము. చూడండి, మనం ఎగ్జాక్ట్ మనం ఎన్ని గంటలకి లాంగ్ ఇచ్చాము, 3 గంటల మనం ఇచ్చింది వచ్చి 3 గంటల 1 నిమిషానికి లాంగ్ ఇచ్చాము. బట్ లాంగ్ యాక్టివేట్ అయింది వచ్చి 3 గంటల 26 నిమిషాలకి క్లోజింగ్లో లాంగ్ యాక్టివ్ అయిందండి. అది యాక్టివ్ అయింది. మన టార్గెట్ వచ్చి 25,079 మన టార్గెట్. చూడండి మన టార్గెట్ వచ్చి 25,079. మన టార్గెట్ ఇప్పుడు నియర్లో ఎంత దూరంలో ఉన్నామో చూద్దాం మనము. ఇప్పుడు ఈరోజు మార్కెట్ మన లైవ్లో ఉన్నాము. చూడండి, ఈరోజు వచ్చి మనము లైవ్లోనే ఉన్నాము. ప్రజెంట్ మనం రికార్డ్ చేసేటప్పుడు ఇప్పుడు లైవ్లోనే ఉన్నాము ఎగ్జాక్ట్గా. ఎస్, లైవ్కి వచ్చేసాము. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాము ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వచ్చి 24,875 పాయింట్స్. అంటే దాదాపు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వచ్చి మనకి ఐ ఎంత వెళ్ళిందంటే 24,909 దాకా ఐ వెళ్ళింది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 270 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం మనం ఇప్పుడు. అది ఇంకా 25,079 మన టార్గెట్. మేబీ ఈరోజు క్లోజింగ్లోపు రావచ్చు, లేదంటే మండే రావచ్చు. అది చూడండి, ఏది ఏవైనా నేను ఒకటే చెప్తానండి. చాలామంది చెప్తారు కదా నేకెడ్ ఆప్షన్స్లో న్యాయం చేయలేరని. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నేకెడ్ ఆప్షన్స్లో కూడా ప్రాఫిట్ చేయొచ్చు. అలాగే మన దగ్గర ఇది పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశానండి. అందుకనే ఈరోజు 10 లక్షల రూపాయలు క్యాపిటల్ పెట్టి చేసేవాళ్ళు, మేము ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 1 lakh అండి. 10 లక్షల రూపాయలు పెట్టుబడి 1,00,000 రూపాయలే. ఆ 10 లక్షలు ఈరోజు ఈ 1 yearలో దాదాపు ఆప్షన్ చేసే వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా 18 లక్షల దాకా ప్రాఫిట్ జనరేట్ అయింది. అదే ఫ్యూచర్స్ అయితే 12 lakhs ఉండాలి, 3 లాట్లు 75 shares చేయాలి. వాళ్ళకు వచ్చి 19 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉంది. అంటే ఒక 12 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 19 lakhs ప్రాఫిట్లో ఉంది. అంటే ఎంత వండర్ఫుల్ అయిన ప్రోడక్ట్ చూడండి. బట్ నేను రికమెండ్ చేసేది ఆప్షన్స్ అండి, ఫ్యూచర్స్ కాదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాం, ఒక ట్రేడ్ పోతే పోద్ది, నెక్స్ట్ ట్రేడ్లో వస్తుంది అంతే. అది కాబట్టి ఇది వచ్చి ఒక సిస్టమ్ అండి. పర్ఫెక్ట్గా దీన్ని చాలా పేషెన్స్గా చేసిన వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది. అది కాబట్టి ఇప్పుడు మనం వచ్చి లాంగ్ డైరెక్షన్లో ఉన్నాము. వెయిటింగ్ ఫర్ టార్గెట్ 25,079 టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూద్దాం, మేబీ ఈరోజు రావచ్చు, లేదంటే మండే రావచ్చు, లేకపోతే రాకుండా కూడా పోవచ్చు. అది మనకు తెలీదు. అది మనం డైరెక్షన్లో ఉన్నాం, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అయితే రివర్స్ వెళ్తాం అంతే. ఇక మేము ఏది ఆలోచించే పనే లేదు. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.